అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా అలిమినేని సురేంద్రబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ప్రచారం అనేది చాలా దూసుకుపోతున్నారు, చాలా ఉత్సాహంగా ఉంది. కార్యకర్తల నాయకులు కూడా బాగా పాల్గొంటున్నారు, ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. ఏదైతే మీకు వస్తుందో ఆదరణ అది చూడలేక వైసీపీ వాళ్ళు మీ టీడీపీ కార్యకర్తల మీద దాడి జరుగుతోంది అన్నట్టు ఒక ఆరోపణ ఉంది, ఏమంటారు దానికి? అది వాస్తవం. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్ళే ఇంటి బయటకు వచ్చి ఆశీర్వదించిపోతున్నారు, మీరు గెలవాలని చెప్తున్నారు. అది చూడలేకనే వాళ్ళు వచ్చి రకరకాలుగా కుట్రలు పండుతున్నారు. ఏ రకంగా ఆపవచ్చు అనే దాంట్లో కుట్రలు పండుతున్నారు. ఏదేమైనా కూడా కుట్రలు వాళ్ళ మీదకే వెళ్తాయి. ఎందుకంటే మనం మంచి అభిప్రాయంతో మంచి కార్యక్రమంగా ఏదైతే మనం డోర్ టు డోర్ పోతున్నామో ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఒక మంచి అవకాశం, నాకు కూడా మంచి అవకాశం వినడానికి. డోర్ టు డోర్ ఎప్పుడైతే వెళ్తామో చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి అన్ని వార్డుల్లో కూడా. అవన్నీ కూడా చెప్తున్నాను వాళ్ళకి. చాలా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులని. ఎప్పుడు వీలైతే అప్పుడు మన ఎన్నికైన తర్వాత ఎంతో త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా మనం సమస్యలను పరిష్కరించేకి ప్రయత్నిస్తారని తెలియజేయడం జరిగింది. సార్, యాక్చువల్గా మీరు ఎస్ఆర్సీ అధినేతగా ఒక సక్సెస్ఫుల్ సార్ మీరు. అంటే మీకు హోదా కావచ్చు, లేకపోతే పరపతి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏది కొదవలేదు. అంటే మీరు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇక్కడ చూసారంటే కళ్యాణదుర్గంలో ముఖ్యంగా చూసారంటే రౌడీజం కావచ్చు, అవినీతి కావచ్చు, ఇటువంటివి చాలా ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకమైన ప్లానింగ్ ఏం చేస్తున్నారు? నేను ఎస్ఆర్సీలో అన్నీ కూడా చిన్నతనం నుంచి గ్రో అవుతూ వచ్చాం, కానీ ఒకేసారి నేనేమి ఆ స్థాయికి వెళ్ళలేదు. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. రాజకీయమైన అంతే, ఏదైనా అంతే. ఒక చిన్నగా మొదలుపెట్టాము. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కళ్యాణదుర్గం ప్రజల ముందు ఉన్నాను. కళ్యాణదుర్గం ప్రాంతంలో రౌడీజం అనేది ఎక్కడా లేదు. కొంతమంది మాత్రం రౌడీజం చేస్తున్నారు అంతే తప్ప కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎటువంటి రౌడీజం కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. రౌడీజాన్ని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాంటి రౌడీజం చేసే వాళ్ళని ఓడించి తీరుతారు వాళ్ళ ఎన్నికల్లో కూడా. కాబట్టి మన ప్రాంతం కూడా చాలా సున్నితమైన ప్రాంతం అనే చెప్పాలి కళ్యాణదుర్గం ప్రాంతం. సార్, గతంలో చూసారంటే మీకు ఒక కేంద్ర స్థాయిలోనే పార్టీ ఒక పెద్ద నాయకుడే వచ్చేసి మీకు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. అప్పుడైతే మీరు వెళ్ళలేదు, ఇప్పుడు రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యి పార్టీ తరఫున ఇలా పోటీ చేసి ఎందుకు సార్, కారణం ఏంటి? ఆ రోజు ఆ నాయకుడు ఆహ్వానించాడంటే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానంగా ఉన్నాను కాబట్టి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళలేకపోయా. తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రేమ ఎక్కువ. తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాం కాబట్టి ఎందుకు అంత పెద్ద నాయకుడు వచ్చినా నిదానంగా చూద్దాంలే, ఎందుకు మనం తెలుగుదేశం పార్టీ అభిమానులు కదా అన్నట్టే ఉన్నాను. బట్ ఏదేమైనా కూడా ఆయన అంటే నాకు అపారమైన ప్రేమ. పెద్ద నాయకుడు కాబట్టి దేశానికి పెద్ద నాయకులు సేవ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు. కాబట్టి ఆయనకు నిజంగా మా పాదాభివందనాలు. ఎందుకంటే మా ఇంటికి వచ్చి మాతో ఉండి మాకు ధైర్యం చెప్పినందుకు. ఆ రోజు అంత పెద్ద నాయకులు ధైర్యం చెప్పారు కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఏ స్థాయి నాయకుడినైనా కూడా మనం ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడే మన పైన కూడా వాళ్ళకి ప్రేమ అభిమానాలు అన్నీ ఉంటాయని తెలియజేస్తాం. సో తర్వాత ఈ బీటీ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి వైసీపీనే కారణం అన్నట్టు ప్రజల్లో కూడా ఒక ఆలోచన కూడా ఉంది. ఏంటి, నిజమంటారా అది? దాంట్లో నిజమే, 100% నిజమే. అది వైసీపీ ప్రభుత్వం నుంచే అది ఎక్కడ కూడా పూర్తి కాలేదు. ఏదో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు దాని వర్క్నే క్యాన్సిలా ఉందా లేదా అన్నట్టు వాళ్ళు జీవో ఇచ్చి ఆపిచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రాజెక్ట్ ఇది బీటీ ప్రాజెక్ట్ ఫోర్స్లో ఉందని చెప్పారు. మొన్న 6 నెలల క్రితం మాత్రం 4 నెలలు 6 నెలల క్రితం కొంతమంది రైతులకి వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం కొంత చెల్లించారు. ఇంకా చెల్లించాల్సింది చాలా ఉంది. అది చెల్లిస్తేనే వాళ్ళు పనులు మొదలు పెడతామంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరీ తిరిగి వస్తున్నారు కాబట్టి ఆయన ద్వారా రైతులకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించి మరీ బీటీపీ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరుగుతుంది. అది సకాలంలో పూర్తి చేసి 2.5 సంవత్సరంలో పూర్తి చేసి అందరికి కూడా నీళ్ళు అందేటట్టు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టు చేస్తానని అందరికి కూడా ఇదే మాట చెప్తున్నా. ఖచ్చితంగా ఇది చేసి నిరూపిస్తానని తెలియజేస్తున్నాను. సార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాయి, మీరు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అవుతున్నాయి, ఇమ్మీడియట్గా చేపట్టే కార్యక్రమం ఏమి సార్, అభివృద్ధి కార్యక్రమాలు? ఇక్కడ బీటీపీ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా చేపట్టాల్సిన అవసరం. అలాగే రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉంటాయి. అవి కూడా చాలామంది మన తాగునీరు అడుగుతున్నారు. ఏ ఊరికైనా తాగునీరు కావాలంటారు. చాలా వరకు స్ట్రీట్ లైట్లు కూడా లేవు, చీకటిలో ఉన్నారు. చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇవన్నీ ముఖ్యంగా చేయాల్సిన పనులు అన్నీ చేసి
చంద్రబాబు గారి ద్వారా చేయించి చూస్తాం. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ఏదైతే కళ్యాణదుర్గం ప్రజలు ఇంతవరకు కూడా అభివృద్ధి అనేది చూడలేకపోయారు. ఈ 5 సంవత్సరాలు ఇంకా అద్మానమైన పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా ఏదైతే కార్యక్రమాలు చేయాలో అవన్నీ యాక్షన్ ప్లాన్ కూడా నోట్ చేసుకుంటున్నాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు అవుతూనే ఏదైతే కార్యక్రమాలు చేయాలో ఇమ్మీడియట్గా చేసి ఏదైతే కళ్యాణదుర్గం ప్రజలు కోరుకుంటున్నారో ఆ శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఏ విధమైన యువతకి కావాల్సిన ఉపాధి కావచ్చు, మహిళలకు భద్రత కావచ్చు, దీనిపైన ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా.